అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో MNC కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా స్టార్ ట్యాగ్ తగిలించుకున్న వ్యక్తి. అప్పట్లో రామ్ నగర్ బన్నీ అన్నారు, ఇప్పుడు వస్తే బరాబర్ ప్రేమిస్తా అంటున్నారు. ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ యాటిట్యూడ్ని ఇంకా మరి కంటిన్యూ చేస్తున్నారా, అసలు ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నారనేది తెలుసుకుందాం. వ్యాలంటైన్ వీక్ అంతా ఎవరిని బరాబర్ ప్రేమిస్తా అంటున్నారో మాట్లాడదాం. హాయ్ అండి. బాగున్నారా? సో ఏంటిందుకే చాలా బాగున్నా. ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నారు బరాబర్ ప్రేమిస్తా అని? జస్ట్ సేయింగ్ ఇట్, బరాబర్ ప్రేమిస్తామని. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యు ఆర్ అపోజ్డ్ టు అవర్ లవ్, దెన్ నో వి బరాబర్ ప్రేమించుకుంటాం అని చెప్పి చెప్పడం అన్నమాట. అంత ఒక ఇంట్రోవర్ట్ చెప్పినట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఏదో సెటిల్డ్ గా లేదు, అక్కడ మాత్రం చాలా ఆరోగెంట్ గా కనిపిస్తుంది. బరాబర్ స్టేట్మెంట్ లా లేదు, అది ఛాలెంజ్ లాగే ఉంది కదా. మీరే చెప్పండి. ఫోర్స్ ఉంది అందులో. తెలంగాణలో అదే చెప్తారు కదా, తగ్గేదే లేదు, స్టేట్మెంట్. బరాబర్ చేస్తా, బరాబర్ ప్రేమిస్తా, ఏం చేస్తావు చేస్తా, అదే స్టేట్మెంట్. సో మీరు ఆయన్ని లాక్ చేసినప్పుడు ఉందా యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ ఉందా? అప్పుడు ఏం లేదు కదా. బట్ ఇదేమన్నా యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ కి బాగా సింక్ అవుతుందా ఈ స్టోరీ? ఆయన క్యారెక్టరైజేషన్ మరి ఆవిడకి ఏంటి సేమ్ ఈయన యాటిట్యూడ్ లో ఆవిడ కొంచెం డబుల్ ఉన్నట్టు అనిపిస్తుంది. మరి డబులా? టీజర్ లో యా, క్యారెక్టర్లు అసలు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. తగ్గేది లేదు అన్నట్టు ఉంటది అన్నమాట. సో అంటే నార్మల్లీ కొంతమంది పిఆర్ ఉంటుంది మామూలు అందరికి. నాకు తెలిసి మీరు ఒక ₹1 కోటి పెట్టి పిఆర్ పెట్టించుకున్నా ఇంత రికగ్నిషన్ రాదేమో ఓవర్ ద పీరియడ్. మైట్ బి ట్రూ. నా పిఆర్ ప్రజలే ట్రోలర్స్ గా తీసుకున్నారు, తర్వాత వాళ్ళే పిఆర్ కింద పేరు మార్చుకున్నారు మేబీ. సో ఇప్పటి వరకు వచ్చిన ట్రోల్స్ లో మీరు ఒకవేళ ఒక జడ్జ్ ప్లేస్ తీసుకోవాలనుకుంటే ద బెస్ట్ ట్రోలర్ అవార్డు ఎవరికి ఇస్తారు? ఏదైనా క్లిప్ ఏదైనా గుర్తుందా? టు బి ఆనెస్ట్, దే డోంట్ మేక్ సెన్స్ నాకు అంతగా. కొంచెం ట్రోల్ ఏదైనా ఉంటే అంతా నాకు అవి ఏమనిపించదు, కామెడీగా ఉంటదేమో, అంతే, కామెడీగానే వదిలేస్తాను. నవ్వుకుంటారా మీరు? మీ మీద వేసినా ఎవరి మీద వేసినా? స్టార్టింగ్ లో ఒకటి రెండు ఏమో నేను నిల్చొని ఉంటాను, ఏదో మ్యూజిక్ జబ్బులు పెట్టుకుని నిల్చొని ఉంటాను, మ్యూజిక్ వస్తుంది, ఎవరో పక్కింటి ఆంటీ ఏదో ఉంటారు, ఇలా చూస్తా ఉంటారు, మ్యూజిక్ కి దానికి సింక్ అయింది, అది నవ్వుకున్నాను దానికి. ఆంటీని పెట్టారు అక్కడ, ఆంటీ పెట్టారు, నేను చేతిలో జేబులు పెట్టుకుని ఇలా స్టేజ్ మీద అది చూస్తున్నట్టుగా పెట్టి ఒక మ్యూజిక్ పెట్టారు, దానికి బాగా నవ్వుకున్నాను. అదొకటి గుర్తుంది అంతే. స్టిల్ కొంతమంది బిలీవ్ చేసేది ఉంది, చెప్పండి. డోంట్ మైండ్. ఏంటంటే అది మీరు ఒక పెద్ద హీరో కింద మనల్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక యూనిక్ వేలో ఇంట్రడ్యూస్ చేయాలని ప్రీ ప్లాన్డ్ గా మిమ్మల్ని యాటిట్యూడ్ స్టార్ లా దింపారు అని చెప్పి కొంతమంది ఇంకా బిలీవ్ చేస్తారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ అయి ఉంటది ముందు నుంచి. అలా అనుకుంటే నేను అలా అనుకుని నేను వదిలేస్తా. ఇప్పుడు నేను ఎందుకు అలాగే నేను చేయలేదు అలా అని ప్రూవ్ చేసుకోవడం ఎందుకు? దే థింక్ లైక్ దట్, ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. సో ఆల్రెడీ మీ డాన్స్ కి లాస్ట్ టైం డాన్స్ స్టెప్లు కానీ ఈవెన్ లైవ్ లో బ్యాక్ ఫ్లిప్ కొట్టి లాస్ట్ టైం కొన్ని ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి నేను జస్ట్ ట్రోలింగ్ మెటీరియల్ కాదు, దమ్ముంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను అన్నట్టు ప్రూవ్ చేసుకున్నారు. చాలా మంది సభాష్ అన్నారు. 100% ఇప్పుడు ట్రోల్ చేశారు కాబట్టి నేను ఇంకా అలా అదొక కిక్ వస్తుంది, వాళ్ళు ప్రూవ్ చేయాలి రాంగ్ అనే ఇంకొక కసి యాడ్ అవుతుంది. బట్ నాకు ముందటి నుంచే ఉంది, నాకు ఉండాల్సిన కసి, నేను ఐ హ్యావ్ టు హార్డ్ వర్క్ అని అదే అని. బట్ 100% డెఫినెట్లీ యాడెడ్ బికాస్ నౌ దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రా ప్రెషర్, లాట్ మోర్, ఎక్కువ మంది చూస్తున్నారు మనల్ని అనేది తెలుసు కాబట్టి. సో ఇంకా కీన్ గా వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తాను, అది 100% ఉంది. సో యా, ఐఎమ్ హ్యాపీ అలా ఆ ప్రెషర్ నా మీద యాడ్ అయినందుకు, బికాస్ డైమండ్స్ ఆర్ మేడ్ with lot of under lot of pressure, so it's cool. So అప్పుడు వచ్చిన కాంప్లిమెంట్స్ అయితే ఇవి యాక్షన్ సీన్స్ గానీ డాన్స్ గానీ. వాట్ అబౌట్ బరాబర్ ప్రేమిస్తా, దీని నుంచి ఏం వస్తుంది, ఏం అటైన్ చేస్తాను, ఏం చేస్తాను? ఇది చాలా మంది ఏమన్నారంటే డాన్స్ వస్తుంది, ఫైట్స్ వస్తాయి, అన్ని వస్తాయి, వాట్ అబౌట్ యాక్టింగ్ అంటారు. సినిమా చూసిన వాళ్ళకి దే నో యాక్టింగ్ అని, చూడకుండా అడిగే క్వశ్చన్ ఇది. బికాస్ ఇఫ్ దే వాచ్ ఇట్ దే ఆర్ వెరీ హ్యాపీ. నాకు I even know I have my set of fans, well wishers and everything, because నాకు నా పర్సనల్ గా నేను రెస్పాన్స్ చూస్తున్నా. బయట నేను తిరిగినప్పుడు కూడా దే లిటరలీ కమ్ అప్ అండ్ సే బరాబర్ ప్రేమిస్తే ఎప్పుడు వస్తుంది, మేము రామ్ నగర్ బని చూసాము అని. సో దట్స్ ఆల్వేస్ దేర్. ఐ నో దట్ ఐ జస్ట్ నీడ్ వన్ ప్రాపర్ సాలిడ్ హిట్ విచ్ విల్ మొత్తం అంతా అన్ని అందరూ మూసిపోతారు. ఇంకా అది ఎప్పుడు పడుతుందో వీ నెవర్ నో. ఐ హోప్ఫుల్లీ వెరీ సూన్, అండ్ హోప్ఫుల్లీ విత్ బరాబర్ ప్రేమిస్తా. బట్ బరాబర్ ప్రేమిస్తా వచ్చేసి
కోర్లీ విల్ బి సీన్ అబౌట్ మై యాక్టింగ్ ఓన్లీ. దీంట్లో వాళ్ళకి సాంగ్స్ డాన్సెస్ అన్ని ఉంటాయి కానీ ఎక్కువ మాత్రం రామ్నగర్ బన్నీలో ఉన్నంత అంత కన్ఫ్యూజింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉండదు. ఎక్కువ యాక్టింగ్ కే స్కోప్ ఉంటుంది. అండ్ నేను కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ దట్ మై యాక్టింగ్ విల్ బి ప్రేజ్డ్ త్రూ బరాబర్ ప్రవిస్తా. సంపత్ సార్, నార్మల్లీ అంటే ఆయన ఏజ్ ఇప్పుడు ఇలాంటిది, అంటే ఎవాల్వ్ అయ్యే ఏజ్. మనం ఫస్ట్ ప్రమోషన్స్ లో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఈయన కంప్లీట్లీ ఒక మ్యాన్ గా టర్న్ అవుతున్న ఫేస్ చూస్తున్నాం. బట్ మీరు స్టార్టింగ్ ఫస్ట్ డే షూట్ టైంలో ఏమన్నా కొంచెం అప్పటికి ఇంకా కొంచెం ఇమ్మెచ్యూర్నెస్ ఎవరికైనా ఉంటుంది. నేను 20s లో ఉన్నప్పుడు, 90s లో ఉన్నప్పుడు, 18 లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకే ఇప్పుడు కొంచెం వెనక్కి చూసుకుంటే ఆక్వర్డ్గా అనిపిస్తుంది ఎలా ఉన్నాను ఏంటని. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ అప్పటికి ఏమైనా మార్పు చూసారా చంద్రహాస్లో మీరు? యాక్చువల్గా మేము ముందు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఈజ్ మెచ్యూర్డ్, అంత కిడీష్గా ఏమి ఉన్నాడు కానీ అది ఏదో జస్ట్ ఒక 2-3 seconds అలా చేయడం వల్ల అలా అయింది. కానీ అది అసలు అది కానే కాదు చంద్రహాస్. లేదు అంటే యాక్చువల్లీ నేను చెప్పాలి కాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఈ జెన్జీ పిల్లలందరూ ఎవరు కిడ్డిష్ ఎవరు ఉండరు, వాళ్ళకి మనకంటే ఎక్కువ అసలు మామూలుగా ఆలోచించి కాదు అది. సో అదే మన సినిమాలో కూడా అదే ప్రొజెక్ట్ చేస్తాం. ఇప్పుడున్న యూత్ ఎట్లున్నారంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కన అడగడం పక్కన పెట్టేసి వాడే వెతుకుంటాడు సొల్యూషన్, ChatGPTలోకి వెళ్ళి. కానీ లేదంటే అక్కడ వాడికి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనపడినప్పుడు ఎవడో ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకున్న రెఫరెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్లా ఉంటది ఇప్పుడు. సో అసలు యాటిట్యూడ్ అనేది రాంగ్ బేసిక్ గా. ఇది బ్యాడ్ యాటిట్యూడ్ అనేది. అందరూ యాటిట్యూడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, ఇట్స్ గుడ్ యాటిట్యూడ్, మెచ్యూర్డ్ యాటిట్యూడ్. చెప్తారేమో చేంజ్ ఉంది బికాజ్ వి డిడ్ లాట్ ఆఫ్ లాంగ్ జర్నీ. అందుకే నేను ఆయన అడిగాను. అంటే ఇప్పుడు జడ్జిమెంట్ ఇప్పుడు అవతల నుంచి వస్తుంది కదా, మీరు చెప్పారంటే అదే మాట ఎవరు నమ్మరు, తనకి తను అలా చెప్పుకుంటారు అని అనుకుంటారు. సో అందుకని అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు మీరు ఒక హైపర్ యాక్టివ్ గా ఉంటారు. హైపర్ యాక్టివ్నెస్ అనేది మనం రణవీర్ సింగ్ లో ఇప్పటికీ చూస్తాం. ఆయన మెచ్యూర్డ్ కాదా అంటే ఆయన ఏజ్ ఎంత, ఆయన కొట్టిన హిట్లు ఏంటి, ఆయన స్కేల్ ఏంటి అందరికీ తెలుసు. ఇప్పటికీ అదే ఎనర్జీ ఉంటది. ఎక్కడికైనా ప్రమోషన్స్ కి వచ్చినా ఆయన ఒక్కొక్కసారి కొన్ని పడిపోయి ఫ్లిప్ అయ్యి పడిపోయి నవ్వుల పాలు అయింది కూడా ఉంది. ఆయన నవ్వుల పాలు కింద తీసుకోడు, అది కూడా ఆయన ఎనర్జీ అక్కడ కూడా తగ్గదు తర్వాత కూడా. మేబీ నాకు కొంచెం ఆ సిమిలారిటీస్ కనిపించినాయి, ఆ ఎనర్జీ గానీ ఇది గానీ ట్రోలింగ్స్ ని పక్కన పెట్టి లెక్క చేయకుండా. నాకు ఈ మాట చాలా మంది చెప్పారు, ఈ కంపారిజన్ చాలా మంది చేశారు. ఐ టేక్ ఇట్ హ్యాపీలీ ఓన్లీ. ఇంకా కొంతమంది ఏమైతే మినీ బాలయ్య అంటా ఉంటది. అవునా? డూ యు నో బాలయ్య? నేనే ఎక్కించాను ఆ పిచ్చి దానికి. ఓకే, మీరు ఎక్కించారా? Dude, everyone knows Balaya. Okay. There were 3 Balayas in his last film. How can you not know Balaya? Nice. Actually, here in every pub after 12 o'clock, everyone would say Jai Balaya. I have also said. మీరు చెప్పారా? అన్ని పట్టుకొని ఏం చెప్తున్నారు, తనకి తెలియదా? Have you ever seen this kind of pub atmosphere in Bombay or no? Jai Balaya అలాంటివి No, even Pawan Kalyan sir, there is PSPW, right? See, I know all of this. Jai Pavanism అంటారు actually. Oh, okay. There's one more, right? Power star Pawan Kalyan. People say that also. How would you know these phrases or these tags? Now I have stayed in Hyderabad a long time. Telugu అమ్మాయి అక్కడ నుంచి you are a Telugu girl from now onwards. Now onwards I'm a Telugu girl. So I know everything now. Are you learning any Telugu words? అంటే ఏమైనా నేర్చుకున్నారా? Have you learned any words? కొంచెం I'm learning. But yeah. Which word is the cutest like you? I love when people say Abba and Abbo. So cute. Nice. What is the meaning of Barabar Premista? To me, according to me, it's like loving wholly. No. Like I feel like our film also has that. Okay. But Barabar Prem types. Okay. What I see, but according to you, what is it? According to me, Barabar Premista means I love you definitely. Means right. Different wholly way of... means which is romantic phrase lo undi. Idi koncham challenging phrase anamata. Whatever it is, I love you definitely more. Okay. Nice. So you are from Bombay? Mumbai, yes. I've lived in Mumbai all my life, but I was born in Kolkata.
కోల్కతా. Mm. సో ఓకే, కోల్కతా, Bengali. ద పవర్ ఆఫ్ కాళీమాత. Oh, సో Durga Maya. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ టాలీవుడ్ బిఫోర్ ఎంటరింగ్ హియర్? Before entering, I didn't know too much. Now that I have entered, I am entering. I love the industry. Everyone I've met has been chala kind towards me, and I've only met good people. I think I've been very lucky to have met very nice people around me. So so far it's been a very good experience. Is there any language barrier here? No, Who is your teacher here? He or both of them. Sampath sir has been very patient, of course. I think, but him, I used to always go and I was like, Chandra, please help me with the script. And he's like, again? And I was like, yeah. And then he's like, focus on your expressions. And then I understood that I don't think language ever has to be a barrier as long as your face is doing the acting. So I don't think any language is a barrier. సో ఈవిడ So ఒక far, మాట so good. అన్నారు ఫ్లోలో, పేషెన్స్ గురించి, మీ పేషెన్స్ గురించి. నిజంగా అప్పుడు మీరు వచ్చి ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇయర్స్ అయింది. అప్పటి నుంచి కూడా ఐ మీన్ చాలా మంది ఇప్పుడు ఈయన ఉన్నారు, ఈయన హైపర్ యాక్టివ్ కి నాకు తెలిసి నెక్స్ట్ సినిమా ఎలా ఉంటారో, ఇంకో నెక్స్ట్ సినిమా ఎలా ఉంటారో ఆలోచించుకోవచ్చు. కొంచెం అమ్మ పెద్ద పెద్ద అడుగులు వేస్తారు అని చెప్పి. బట్ మీరు చాలా పేషెంట్, నిజంగానే పేషెన్స్ తో ఉన్నారు ఇప్పటిదాకా. దానికి రీజన్ ఏంటంటే, అంటే కంపారిజన్ వచ్చేస్తుంది, మనం పరిగెట్టేయాలి, వాళ్ళు పరిగెట్టేస్తున్నారు, హుసేన్ బోల్ట్ లా ఫీల్ అవుతాం, అలా ఉండాలని అనుకుంటారు. బికాజ్ ఇది కాంపిటేటివ్ వరల్డ్ గ్లామర్ వరల్డ్ అంటే. సో ఏంటి మీ పేషెన్స్ కి రీజన్ ఏంటి అసలు? పేషెన్స్ కి రీజన్ ఏముంటది అంటే, నేను ఎట్లా ఆలోచిస్తానంటే, బేస్ ఒకటి గట్టిగా వేసుకొని మనం ఇప్పుడు రెడీగా ఉండాలి, అవకాశం వచ్చినప్పుడు వీ కెన్ రన్ అనేది. సో అది ఎప్పుడు కీప్ ఆన్ ప్రాసెస్ అవుతుంటది. అది సో మీరు అప్రోచ్ అయినప్పటికీ జస్ట్ ఆయన ఒక ఈటీవీ ప్రభాకర్ గారి అబ్బాయి చంద్రహాస్, కొంతమందికి షోస్ లో గానీ, ఇప్పుడు ఇద్దరు తెలుసు, పిల్లలిద్దరు కూడా షోస్ లో కనిపించడం, ఇది బాగుంటారు, ఇది తెలుసు. బట్ ఇది తెలియదు, యాటిట్యూడ్ స్టార్ గా టర్న్ అవుతాడో నా సినిమా రిలీజ్ కు ముందే అని మీకు తెలియదు. అసలు అనుకోలేదు. కానీ అది దానివల్ల ఇప్పుడు మా సినిమా అందరికి తెలిసింది. ఒక కానీ యాక్చువల్ గా నేను తను క్యాస్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, నాకు ఒక 22 years యంగ్ ఎనర్జెటిక్ ఉన్న కుర్రోడ్ కావాలి, యాక్టింగ్ రావాలి, డాన్స్ రావాలి. సో ఇవన్నీ సెర్చ్ చేశాను చాలా. బట్ ఇక్కడ ఫైనల్ గా మనకు అవైలబిలిటీ ఉన్న వెపన్ ఇతనే అక్కడే లాక్ చేసాం అనమాట. అది సో మీ విషయానికి వస్తే, అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వాడ్కా బాటిల్లో వాటర్ తాగడం ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి నిజంగా చాలా అటెన్షన్ గెయిన్ చేసినాయి. నిజంగా నాకు తెలిసి ఒక ద బెస్ట్ మార్కెటింగ్ ఏజెన్సీని అప్రోచ్ అయినా ఇలాంటి ఐడియాస్ ఎవరేమో, అది వచ్చింది. బట్ రేపొద్దున, అంటే నేను నార్మల్గా సీరియస్గా అడుగుతున్నాను, ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఇలాంటివి చూసుకున్నప్పుడు ఎప్పుడైనా ఆక్వర్డ్ ఫీల్ అవుతారా మీరు? ఎవరికైనా ఉంటది కదా మీరు చెప్పినట్టు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఆ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కింది ఇప్పుడు చూసుకుంటే అనిపిస్తుంది నాకు కూడా, అరే ఎందుకురా చేతుల్లో జేబులు అలా పెట్టుకున్నా నేనని. ఎందుకంటే అది నార్మల్గా ఉండేదే అంత. ఇప్పుడు కూడా నాకు అన్కాన్షియస్ గా నేను నిల్చుంటే, ఎక్కువసేపు నిల్చుంటే చేతులు వెళ్ళిపోతాయి జేబులోకి. ఏమో అంతే కదా, ఇక మనం ఏజ్ అయ్యే కొద్దీ మనం 1 year బ్యాక్ 1 year లో ఒక పర్సన్ చాలా చేంజ్ అవుతాం. నా కోర్ ప్రిన్సిపల్స్ ఐ థింక్ ఐఎమ్ స్టిల్ సేమ్. ఇంకా చాలా చేంజ్ అవ్వాలి, ఇంకా మెచ్యూర్ అవ్వాలి. ఐఎమ్ స్టిల్ ఏ కిడ్ నన్ను అడిగితే. బట్ యా, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే 100% అవుతానేమో. ఎందుకంటే 30-35 కి మనం చాలా కామ్ అవుతాం అంటారు కదా. సో అప్పుడు కామ్ అయినప్పుడు ఆబ్వియస్ గా ఏంది ఇంత ఎడ్డోడ్లా చేసాను అనుకుంటామేమో. అంతే బ్రో, లివ్ లైఫ్. We should all be kids only. That's 35 true. also you need to try to be a kid maybe. Right. పర్ఫెక్ట్. అంటే చాలా మంచి మెచ్యూర్డ్ ఆన్సర్స్ వస్తాయి నాకు. ఎక్కడ కూడా ఎందుకు ఫీల్ అవుతాను, ఇది నా యాటిట్యూడ్ తప్పే ఉంది అని మాట్లాడలేదు. మేబీ అవుతానేమో, చాలా ఆయన చేతిలో లేదు నిజంగా. లిటరల్లీ మనం రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు. బిగ్గెస్ట్ లెసన్స్ ఏంటి స్టిల్ డేట్ ఈ ట్రోలర్స్ నుంచి నేర్చుకున్నావు కానీ, లేదంటే యాక్టింగ్ వైజ్ క్రిటిక్స్ కూడా కొన్ని పాయింట్స్ నోట్ చేశారు. లాస్ట్ టైం యాక్టింగ్ వైజ్ కొన్ని టిప్ చెప్పుకుంటారు, కొన్నిట్లో అప్లాజ్ కూడా చేశారు. నేను చెప్పిన డాన్స్ క్రైటీరియా కానీ, దీని క్రైటీరియా నేనైతే నేను అన్ని రివ్యూలు చదివాను సినిమాకి సంబంధించిన. అంటే లైక్ మనకి వెబ్సైట్స్ లో కానీ, మూవీ చెప్పే యూట్యూబర్ రివ్యూలు కానీ, ప్రతి ఒక్కళ్ళు మూవీ చూసి చెప్పినారు. కాబట్టి నిజం చెప్తా, మీకు ఏదైనా రివ్యూ ఉంటే నాకు పంపండి, నేను చూస్తాను, తీసుకున్న క్రిటిసిజం. బికాస్ నా యాక్టింగ్ గురించి ఎవరు అసలు ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. నేను ఎతికాను ఎవరైనా చెప్తారు ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా అని. దే ఆల్ సెడ్ అబ్బాయి సూపర్ చేశారు, అసలు చింపేశాడు, డాన్స్ యాక్టింగ్ అన్ని చేశారు. సో నాకు ఎవరు ఇంప్రూవ్మెంట్ టిప్స్ అయితే ఆనెస్ట్ గా నాకు ఎక్కడ చెప్పలేదు. ఓన్లీ సినిమాలో కొంతమందికి కొంచెం ఏమైనా అక్కడైనా కొంచెం లాగ్ అనిపించి ఉండొచ్చు అలా అని చెప్పారు. బట్
యునానిమస్ గా నాది పరంగా నేను ఎక్కడైనా ఇంప్రూవ్ అవ్వచ్చా అని ఎత్తుక్కున్నాను. నాకు ఎవరు చెప్పలేదు. సో బేసికల్లీ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారంటే, పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే షాడో కవర్ చేసేస్తుంది. దాని నుంచి మళ్ళీ మనం స్పాట్ లైట్ లోకి రావాలంటే చాలా కష్టం. బట్ మీకు ఏదో వరంగా అయిపోయింది, అదంతా అయిపోయింది. బట్ స్టిల్ ఏమన్నా ఇంకా షాడో ఫీల్ అవుతున్నారా మీరు? నేను బయటపడాలి, నేను ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది ఇంకా బయట డే 1 నుంచి లేదు అసలు షాడో ఫీలింగ్ లేదు. ఎక్కువ షాడో అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా చెల్లి షాడోనే ఉంది నాకు, మా డాడీ కంటే కూడా. ఎందుకలా? తనే ఫుల్ బిజీ అసలు. ఇంకా ఇప్పుడు కూడా చెన్నైలో ఉంది షూటింగ్ చేస్తూ. 6 సినిమాలు చేసేసింది, 4 జరుగుతున్నాయి, 2 పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి, రెడీ టు రిలీజ్. ఒకటి బ్రహ్మానందం గారి ఫిల్మ్ చేసింది. ఆయన బ్రహ్మానందం గారు తన గురించి 2 నిమిషాలు స్పీచ్ లో మాట్లాడారు. చాలా సో ఇఫ్ ఎనీథింగ్ నాకు మా ఇంట్లోనే నా కాంపిటీషన్ ఉంది, సో ఐ నీడ్ టు క్యాచ్ అప్ అన్నట్టు ఫీలింగ్ కొంచెం ఉంటది. కాంపిటీషన్ లాగా హెల్తీ కాంపిటీషన్. సో మీరు అలా ఏం లేదు, షాడో లాగా ఏం లేదు. ఓకే, నైస్ నైస్. అంటే నేను మీ నాన్నగారి షాడోని కవర్ చేసేస్తుంది కదా ఎక్కువ. బుల్లితెర మెగాస్టార్ అనేది చాలా పెద్ద టర్మ్. మెగాస్టార్ అనే ఫ్రేజ్ అంత పెద్ద ఫ్రేజ్ తెలుసు, దాన్ని మళ్ళీ అందిపుచ్చుకున్నది మీ నాన్నగారు ఒకరే, ఇంకెవరు ఇక్కడ మన తెలుగులో ఎవరు తీసుకోలేదు. సో అంత షాడోని దాటడం అనేది ఓకే, మీకంటూ ఇప్పుడు ఒకటి వచ్చింది. ఏమన్నా ఒకవేళ ఇది వచ్చింది జనాల నుంచి, కానీ ప్రూవ్ అయితే చేసుకోవాలి. రీప్లేస్ చేసుకునే ఛాన్స్ ఉందా? ఇది ఏమన్నా రీప్లేస్మెంట్ మళ్ళీ జనం చేతిలోనే ఉంటుంది. నేను ఇప్పుడు జనం నుంచి వచ్చింటాం కాబట్టి అలా పెట్టేసాము. మళ్ళీ జనం మళ్ళీ మార్చి ఎక్కడైనా ఫ్యూచర్ లో ఏదైనా కొత్తది ఇస్తే అప్పుడు 100% నాకు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గురించే చేస్తున్నాం మనం, టు ఎంటర్టైన్ ఆడియన్స్. సో వాట్ ఎవర్ ద ఆడియన్స్ విల్ లైక్ అండ్ ప్రేజ్, దట్ విల్ ఓన్లీ బీ దేర్. బిఫోర్ యాటిట్యూడ్ స్టార్ అనే టర్మ్ వినక ముందు ఏ స్టార్ పేరు వింటే కొంచెం ఎక్సైట్మెంట్ వచ్చేది? అంటే ఉన్న హీరోస్ అందరిలో. ఓకే ఓకే, రెబల్ స్టార్ వచ్చేదా? రెబల్ అనే పదం నాకు యాక్చువల్లీ నేను ప్రతి హీరో నాకు చాలా నచ్చుతారు, కానీ కొంచెం ప్రభాస్ గారికి ఇంకొకటి మాస్ మహారాజా, అందులో స్టార్ లేదు కానీ నాకు మాస్ మహారాజా బాగా ఇష్టం. ఎంత ఎనర్జెటిక్ గా చేస్తారు బాగా. సో ప్రభాస్ గారిది ఇంకా రవితేజ గారిది నాకు చాలా నచ్చుతుంది. మళ్ళీ డాన్స్ లో ఎన్టీఆర్ గారు. సో ఏ హీరోకి ఆ హీరో ఎక్స్ట్రాడినరీ అబ్బా, ఒకళ్ళు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చెప్పలేక కాదు, నాకు నిజంగా ఆనెస్ట్ ఫీలింగ్ అది. నాకు చెప్పడం ప్రాబ్లమే లేదు, నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళు ఇష్టం అని. కానీ నేను ఒక హీరోగా చేస్తున్నప్పుడు ఐ ట్రై టు టేక్ కదా ఏది బెస్ట్ అని. సో అందరిని చూస్తే అందరు హార్డ్ వర్క్ కనిపిస్తుంది. అందులో ఒక ఫిలిం చేసిన తర్వాత తెలుస్తుంది ఎంత దూలు తీరిపోద్ది ఒక హీరోకి అనేది. సో ఓకే, వాళ్ళు ఇది చేయడానికి ఇంత కష్టపడి ఉంటారా అని ఇప్పుడు మళ్ళీ పాత మూవీ ఇప్పుడు చూస్తుంటే నాకు ఆ కోణంలో చూస్తున్నాను. సో ఒక హీరోని తీసి చెప్పలేము మనం, అందరూ కష్టపడతారు, మన ఎంతో కొంచెం ఎవరికైనా మనకి ఫేవర్ ఉండొచ్చేమో. బట్ నాకు అందరూ ఇష్టమే. టక్కనంటే ఫస్ట్ ప్రభాస్ గారిది గుర్తొస్తుంది, నెక్స్ట్ రవితేజ గారు గుర్తొస్తుంది. సో నార్మల్లీ మీ సినిమాలు కూడా కొంచెం ఇంటెన్స్ క్యారెక్టర్ లో హీరోకి ఉండాలని కోరుకుంటారు మీరు ఫస్ట్ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి అంటే ఈయన కానీ ఇప్పుడు ఈవిడైతే పాపం తెలుగు కూడా రాదు. సో ఇలాంటి వాళ్ళతో ఒక ప్యూర్ తెలంగాణ డైలెక్ట్ మాట్లాడించడం, దీని వెనక ఏంటంటే మీ స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఓపెన్ ఆన్సర్. అంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ డబ్బింగ్ చెప్తాయి కానీ తను ప్రాబ్లం లేదు. అంటే నేనేంది మొత్తం మరీ అక్కడికి వెళ్ళిపోయి ప్రజెంట్ తెలంగాణ యూత్ ఎవరైతే ఏం వర్డ్స్ వాడుతున్నారో అవే వాడించాను కాబట్టి తనకి ఈజీ అయింది, పెద్ద ప్రాబ్లం ఏం అవ్వలేదు. సో మోస్ట్లీ మాట్లాడేవారా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు, గ్యాంగ్ తో కలిసినప్పుడు? ఎలాంటి ఇప్పుడు ఒక ఆంధ్ర పర్సన్ వచ్చి మాట్లాడితే నాకు ప్యూర్ ఆంధ్ర స్లాంగ్ వచ్చేస్తుంది, తెలంగాణ వచ్చి మాట్లాడితే ప్యూర్ తెలంగాణ ఎట్లునో అంతా తెలంగాణ వచ్చేస్తుంది. అందుకని మనం హైదరాబాద్ లో పుట్టి పెరగడం అడ్వాంటేజ్ అది. అండ్ అంతే, తెలంగాణ ఆంధ్రానే, మనం హైదరాబాద్ అంటే మిక్స్ ఆఫ్ బోత్ కదా. సో యాక్చువల్లీ వ్యాలంటైన్ వీక్ ని ఏం చేస్తుంది సినిమా? సో ఏంటి లవ్ స్టోరీ ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్స్పెక్టేషన్స్ ఇది ఖచ్చితంగా లవ్ స్టోరీ అని అనుకుంటారు, ప్రేమిస్తామని. ఆనెస్ట్ గా చెప్తున్నా, వి నెవర్ నో ఏ సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది. బట్ ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది. సో ఐ హోప్ రియల్లీ ఏదో వండర్ అయిపోయి పెద్ద హిట్ అయ్యాలనే కోరుకుంటున్నాను, అండ్ అవుతుందని. ఏంటి క్యారెక్టర్ నేమ్స్ ఏంటండి ఇద్దరు? నా పేరు చంద్ర అనే సినిమాలో, తిన పేరు బుజ్జమ్మ. ఓకే ఓకే. సో ఏంటి చంద్ర బుజ్జమ్మ కపుల్, ఐ మీన్ ఫస్ట్ కొట్టుకుంటా ఉంటారు, తర్వాత కలిసిపోతారు, అండ్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తారు, అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ హీరో ఎలా డీల్ చేస్తాడు, అండ్ ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు అండ్ టర్న్స్ మల్టిపుల్ ఉంటాయి సినిమాలో. సో ఒక సినిమాని మనం ఎంటర్టైన్ గా ఫీల్ అవ్వాలి, లాస్ట్ దాకా బోర్ కొట్టకుండా ఎలిమెంట్స్ అన్ని అయితే ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ బి టూ కాన్ఫిడెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ నాట్ కాన్ఫిడెంట్. హ్యాపీగా నేనైతే మంచి సినిమా అవుతుందని నమ్మిస్తున్నాను. అండ్ సోలోగా ఈ సినిమాలో ఎవరి వర్గం అంటే లైక్ మ్యూజిక్ కేటగిరీ చూసుకుంటే, డైరెక్షన్ కేటగిరీ చూసుకుంటే, నా హీరో పరంగా, నా యాక్టింగ్, హీరోయిన్ పరంగా, ఎవరిది వాళ్ళది నువ్వు కెమెరా పరంగా కానివ్వండి,
ఒక ఐటమ్ స్పెసిఫిక్ గా తీసుకొని ఇలా చూస్తే వాళ్ళ జాబ్ వరకు వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు. సో అన్ని క్రాఫ్ట్స్ కి 100% మంచి పేరు అయితే వస్తుంది సినిమా. అది నేను గట్టిగా అంటే ఇప్పుడు చరిత్రలో ఎవరో రోమియో జూలియట్ గానీ, సలీమా నార్కలి, జాక్ రోజ్, మళ్ళీ మన ఇక్కడ ఏమై చేసే కార్తిక్ చేసి ఇలాగే ఏమన్నా ఒక ఉండిపోతాయా చంద్ర అండ్ ఉజ్జమ్మ? అదే సినిమా ఆ రేంజ్ కి వెళ్తే ఉంటది, ఆ రేంజ్ కి వెళ్ళకపోతే ఉండదు. బట్ వెళ్తుందని నమ్ముతున్నాం. వెళ్తాయి. అది డైరెక్టర్ కాన్ఫిడెంట్. చందు ఉజ్జమ్మ. చందు బుజ్జమ్మ. ఓకే ఓకే నైస్. సో విజయ్ పోలకి గురించి ఆయన పేరు పడింది కాబట్టి మాస్టర్ గురించి, మాస్టర్ ఏమన్నా ఒక మంచి హుక్ స్టెప్ ఇందులో ఏమన్నా ఏ పిల్లగాని కన్నా రెడ్డి మామ ఆ సాంగ్ ఆయన కొరియోగ్రాఫర్ చాలా బాగా చేశారు. మనకి ఫుల్ అప్లాజ్ వచ్చింది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లో వెళ్ళిపోయింది. అది పెళ్లిళ్ళు ఎక్కడైనా ఊర్లలో ఏ పెళ్లి జరిగినా ఎక్కడ జరిగినా ఈ సాంగ్ ఫుల్ గా పెడుతున్నారు. నాకు ఎప్పుడు అందరూ వీడియోలు, ఫోటోలు, స్టేటస్లు నాకు పంపుతున్నారు పర్సనల్ గా. సో ఆ సాంగ్ మంచి హిట్ అయింది, దానికి విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రాఫర్. సో ఫైనల్లీ ఈ 2026 లో 6th రిలీజ్ అవుతుంది, 26 లో మనం ఉన్నాం. ఏం ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఒక ఇంటర్నల్ వార్ ఉంటది. సో ముందే ప్రిపేర్డ్ గా ఉంటారు, నేను ఏం ప్రూవ్ చేసుకోవాలి, ఎలాంటి బ్యాటిల్ ఫేస్ చేస్తున్నాను అనేది ఉంటది. సో మీరు పర్సనల్లీ ఒక్కొక్కరు చెప్పండి సార్. ప్రూవ్ చేసుకునేది సక్సెస్ కోసమే మనం ప్రతిరోజు ఫైట్ చేస్తుంటాం. సో ఆ సక్సెస్ ఈ సినిమాతో మా అందరికి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. నో డౌట్. సో what are you trying to prove in 2026 With the cinema or myself? In film Cinema. I criteria? think Barabar Premista chala mandi good cinema, and I think with the right audience, I think it has the potential to be a hit, and I hope it does really well. You did this. I hope. What is the question was, what do you want to prove in life? Prove in life is a very deep question. Is there anything do you want to prove? I My think personal no, I think you should do things that make you happy, and currently promoting Barabar Premista and makes you happy. Barabar Premista makes me happy. Okay. So yeah, I want to be happy. Nice. Is my main, like the laughing Buddha. Shit. Yeah, I know ఒక డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది, వెయిట్ చేద్దాం. ప్రతిసారి హైప్ ఇవ్వాలంటే ఇది ఎక్స్పెక్టేషన్. అంటే క్లైమాక్స్ వచ్చింది కదా, క్లైమాక్స్ కూడా విచ్ ఇస్ ఇంపార్టెంట్. Because of my energy, you miss me. See, సో you don't have a choice. ఎంట్రీ క్లైమాక్స్ వచ్చింది కదా, క్లైమాక్స్ ఇస్ ద బిగ్గెస్ట్ పార్ట్ కదా. Yeah. అందుకని సినిమా క్లైమాక్స్ కి బిగ్గెస్ట్ పార్ట్, ఇంటర్వ్యూ క్లైమాక్స్ కి కూడా బిగ్గెస్ట్ పార్ట్ అని నాకు తెలియదు. అలాగే ఇంటర్వ్యూ కి క్లైమాక్స్ కి క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ ఒక్కసారి చెప్పండి అబ్బా. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు ప్రూవ్ ఇన్ 2026? 2026 ఓన్లీ 2026. బ్యాటిల్ ఏంటి, ఎవరితో యుద్ధం చేస్తున్నారు, ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? 2026 కేనా? మొత్తం లేదు లేదు, మొత్తం అడగట్లేదు. లాంగ్ టర్మ్ ఇంకా బోల్డ్ సార్లు కలుస్తాం, డీప్ గా ఇంకా డిగ్ చేద్దాం. 2026 కి నేను ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయినప్పుడు మొన్న ఒక మీమ్ చూశాను, సినిమా చూసినప్పుడు తెలిసిపోద్ది కదా. ఇప్పుడు సినిమా క్యారెక్టర్స్ చెప్తాయి మనకి, మనం ఎందుకు చెప్పడం. మొన్న ఒక మీమ్ చూసాను సార్, అదే జనవరి అంట ట్రయల్ పీరియడ్ అంట 26 లో, ఇది నెక్స్ట్ ఏమో T20 వరల్డ్ కప్ ఉంది, ఆ తర్వాత IPL ఉంది, జూన్ నుంచి మొదలెడతాం. సేమ్ కైండ్ ఆఫ్ అంతే, మనం ఏమి ఫిక్స్ అవ్వలేదు. ప్రూవ్ చేయాల్సింది గట్టిగా ఇదేం లేదు మనకి, ఎందుకంటే గో విత్ ద ఫ్లో బాగా నమ్ముతాను నేను. హార్డ్ వర్క్ ఒకటి చేసుకుంటా పోవాలి, ఎప్పుడోసారి దేవుడు కొంచెం హెల్ప్ చేస్తాడు, ఇంకా అయిపోతుంది, అంతే సెట్ అయిపోతుంది. నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.